వెల్కమ్ టు పూరా లోకల్. ఉద్యోగాల కోసం, బంగారు భవిష్యత్తు కోసం అమెరికా బాట పట్టిన వారి పరిస్థితి అయోమయంగా మారింది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారికి ఇక్కడ ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతుంది. అగ్రరాజ్యంలో ఉద్యోగాలు కోల్పోయి భారత్కు వచ్చిన ఎన్ఆర్ఐలకు ఇక్కడ సరైన అవకాశాలు దొరకడం లేదు. భారతీయ కంపెనీలు వారిని అధిక జీతాలతో నియమించడానికి సాధ్యం కాక తక్కువ జీతాలతో స్థానిక అభ్యర్థులతో భర్తీ చేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికాలో కొలువులు కోతతో 2 ఏళ్లుగా కుదేలవుతున్న భారతీయులకు ట్రంప్ రాకతో మరింత దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడే ఉండాలంటే ఏ నిమిషంలో ఉద్యోగాలు పోతాయో తెలీదు. అలాగని ధైర్యం చేసి భారత్కు రాలేకపోతున్నారు కొందరు. ఎలాగోలా ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదని వాపోతున్నారు మరికొందరు. ఉద్యోగం కోల్పోయి తప్పనిసరి పరిస్థితిలో భారత్కు వచ్చి ఉద్యోగాల వేట మొదలు పెడుతున్న వారు మరికొందరు. ఇండియాస్ గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం మన పట్టభద్రుల్లో కేవలం 42.6% మంది మాత్రమే ఉద్యోగ అర్హత కలిగి ఉన్నవారు. ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి అంశాల్లో నైపుణ్యం సంపాదించిన వారికి ఇప్పుడు డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ వారి సంఖ్య తక్కువగానే ఉంది. దీనికి తోడు సమస్యలను నేర్పుగా పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత వంటి విషయాల్లో కూడా మన వాళ్ళు వెనకబడి ఉంటున్నారని హెచ్ఆర్ మేనేజర్లు చెబుతున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారిలోనూ ఈ నైపుణ్యాల కొరత ఉంటోందని, వారికి అధిక జీతాలు ఇచ్చే బదులు ఇక్కడ ఔత్సాహికులకు అందులో 50% ఇచ్చి తగిన శిక్షణ ఇస్తే వారితో సమర్థవంతంగా పనిచేయించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఐటీ సంబంధిత రంగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర నైపుణ్యాలు కలిగి ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు తమ నైపుణ్యాలకు పదును పెట్టాలి. డిమాండ్లో ఉన్న నైపుణ్యాలను పొందడానికి ప్రయత్నించాలి. చాలా వరకు ఉద్యోగాలు మనం పెంచుకునే నెట్వర్క్ ద్వారానే వస్తాయి. మరీ ముఖ్యంగా ఐటీ, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో పరిచయాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి ఆ దిశగా దృష్టి సారించడం మంచిదని సూచన. ఇండియాలో స్టార్టప్ సంస్కృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో అపార అనుభవం సంపాదించి ఇక్కడ వచ్చిన వారు ఉద్యోగాలకు ప్రయత్నించే బదులు స్టార్టప్ ఆలోచనలు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.